మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా నిలిచి విద్యానిధి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. విద్యానిధికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తను ప్రతి నెల జీతం అందజేస్తామని ప్రకటించారు. ఈ స్ఫూర్తితో దాతలు కూడా విరాళాలు అందిస్తున్నారు. నవరత్నాలు, స్కిల్ డెవలప్మెంట్, దేశ్ పాండే ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమాలు పాలమూరు విద్యార్థులు, యువతతో భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. పాలమూరు జిల్లాలో ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్ష ఉన్నా ఆర్థిక సమస్యలతో చదువుకు దూరం అవుతున్న వారు ఎందరో ఉన్నారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక తోచిన పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న కుటుంబాలెన్నో పాలమూరులో కనిపిస్తాయి. అలాంటి వారి కోసం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చొరవతో జిల్లాలో ప్రయోగాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. పాలమూరు ఫస్ట్ పేరుతో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నేతలు. ఇందుకోసం విద్యానిధి ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రతి నెలా తన శాలరీని విద్యానిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా విద్యానిధికి విరాళాలు అందజేస్తున్నారు. మెడికల్ సీటు సాధించినా డబ్బులు లేక అడ్మిషన్ పొందలేని ఓ నిరుపేద విద్యార్థినికి విద్యానిధి అండగా నిలిచింది. పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతనివ్వడంతో పాటు ఎక్కడా లేని విధంగా 2D, 3D యానిమేటెడ్ డిజిటల్ కంటెంట్, స్టడీ మెటీరియల్ను పాఠశాలల విద్యార్థులకు తయారు చేయించి అందజేశారు నేతలు. 10వ తరగతి విద్యార్థుల కోసం ఐటీ ప్రొఫెషనల్స్ ద్వారా స్టడీ మెటీరియల్ చేయించారు. నవరత్నాల కార్యక్రమం ద్వారా మహిళలకు 9 స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. నిరుద్యోగ యువతకు టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇస్తున్నారు. డిజిటల్ కంటెంట్ బుక్స్ ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఇచ్చినాం. 23% పాస్ పర్సెంటేజ్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కాబట్టి ఈసారి ప్రభుత్వ పాఠశాలలోనే కాదు, ప్రైవేట్ స్కూల్లో చదువుకునే మహబూబ్నగర్ విద్యార్థులందరికీ కూడా ఈ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇద్దామని నిర్ణయం తీసుకొని అది ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాం. మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని వాళ్ళు చదువుతున్న పాఠశాలకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని. నవరత్నాల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థ దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చొరవతో మహబూబ్ నగర్ లోని ఓ కేజీబీవీ, ఓ డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దేశ్ పాండే ఫౌండేషన్ ముందుకొచ్చింది. మార్కెటింగ్, లీడర్షిప్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, బేసిక్ అకౌంటింగ్ రంగాల్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వనుంది దేశ్ పాండే ఫౌండేషన్. సీఎం రేవంత్ ప్రత్యేక చొరవ, ఎమ్మెల్యే ఎన్ఎం కృషితో ఉన్నత విద్యాభివృద్ధిపై పాలమూరు విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది.